హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మేము చీరాల శివాలయం గుడికి అయితే వచ్చాం. ఎందుకంటే టుడే వచ్చేసి కార్తీక పౌర్ణమి. మేము వచ్చేసి మార్నింగ్ లేసి వచ్చేసామన్నమాట. గుడికి అయితే వచ్చేసి చూస్తే ఎవ్వరు లేరు. మేమైతే వచ్చేసి మంచిగా ప్రదక్షిణలు చేసి మేమైతే నాగదేవతకు పాలాభిషేకం అయితే చేయబోతున్నాం. మా మమ్మీ అయితే పాలాభిషేకం చేస్తుంది. మా చిన్ని తమ్ముడు అయితే దేవుడికి దండం పెడుతున్నాడు. వాడికి ఏమర్థమైందో నాకు తెలియలేదు, కానీ దండాలు పెట్టేస్తున్నాడు దేవుడికి. అయితే మా మమ్మీ అయితే పూజ మొత్తం కంప్లీట్ చేసేసింది. ఓకే, మనం అయితే ఇప్పుడు నైట్ షిఫ్ట్కి అయితే వెళ్దాం. నైట్ వచ్చేసి అసలు ఎలా ఉందో మీరే చూడండి. మీరు చూసినట్లయితే అసలు ఇక్కడ ఖాళీయే లేదు. అసలు తోసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇలా అయితే అందరం పూజలు చేస్తామన్నమాట. ఒక్కళ్ళకి కూడా గ్యాప్ ఉండదన్నమాట. ఒక్కళ్ళు లేస్తే ఒకళ్ళు కూర్చుందామని చెప్పి వెయిటింగ్లో ఉంటారు అందరూ. అంత ఫుల్ పీపుల్స్ ఉంటారు ఇక్కడ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు. ఇది వచ్చేసి మా పూజ అనమాట. మా పూజ అయిపోయింగానే ఇంకా దేవుణ్ణి చూసేసి డైరెక్ట్ ఇంకా దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట, గుళ్ళో దేవుణ్ణి చూడడానికి. ఇది వచ్చేసి గుడి లోపల. దేవుణ్ణి చూడనీయటమేమో కానీ వెంటనే లాగేస్తున్నారు. నేనైతే తెలియకుండానే వీడియో తీస్తున్నాను. చీరాల్లో ఎవరు ఎప్పుడు గుడికి వచ్చినా రాకపోయినా కానీ కార్తీక పౌర్ణమికి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వస్తారు. అసలు ఆ గుడి మొత్తం ఫుల్ అయిపోయిద్ది అనమాట. అచ్చం తిరుపతిలాగే అయిపోయిద్ది. మనం వచ్చేసి ఇంక దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం పొంగల్ తీసుకోవడానికి అయితే బయటకు వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మేము వెళ్ళి బొట్టు పెట్టేసుకొని ఇంకా గుడి మొత్తాన్ని ఒకసారి చూసేసి పొంగల్ తీసుకొని బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చేసాక ఇంకా మాకు మిక్చర్ అయితే కనిపించింది. అదైతే తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.